అందరికీ నమస్కారం. స్ఫూర్తి న్యూస్కి స్వాగతం. నేను సంధ్య రాచకొండ. వైభవంగా శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ ప్రతిష్ట. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో శ్రీ రమాలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కన్నుల పండువగా ప్రారంభమైంది. ఈ నెల 26 నుండి 30వ తేదీ వరకు ఋత్వికుల ఆధ్వర్యంలో వైదికంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో స్వామివారి ధృవమూర్తులు, చరమూర్తులను డోలు మేళాలు, బాణాసంచ, భగవన్నామ స్మరణతో ఊరేగింపు ప్రారంభమైంది. ప్రతిరోజు విశేష పూజలు అనంతరం ప్రవచనాలు, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చివరి రోజులో భాగంగా యంత్ర ప్రతిష్ట, పూర్ణాహుతి, భక్త సమారాధన అనంతరం శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. స్ఫూర్తి న్యూస్, రమేష్, సోంపేట. సత్యదేవుని అనుగ్రహ ఆశీర్వచనములతో 2022 ఫిబ్రవరి 5 శంకుస్థాపన జరిగి 24 ఫిబ్రవరి 24 మార్చి 26న ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా మొదటగా ఈరోజు అంకురార్పణతో ప్రారంభమై 30వ తారీఖు ఉదయం ప్రతిష్టా మహోత్సవం అనంతరం భక్త సమారాధన. అందులో భాగంగా ఈరోజు విగ్రహాలు గ్రామ పర్యటన చేస్తూ ఈరోజు నుండి ధాన్యాదివాసం, జలాదివాసం, పుష్పాదివాసం, చీరాదివాసం, అదివాసాల అనంతరం ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది. గ్రామం మొత్తం సుమారుగా 20,000 మంది దాటి ఈ భక్త సమారాధనలో పాల్గొనడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. స్వామివారి అనుగ్రహంతో ఈ కార్యక్రమం అవుతుంది. అందరికీ కూడాను సత్యదేవుని ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, ఆ స్వామి శక్తిగా ఎక్కువగా ఇచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి ముందుగా ఉండి మా అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. జై సత్యదేవాయ. ఇచ్చాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ, ఎంపీ అభ్యర్థి తిలక్, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ ప్రచార రథానికి పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం రోటరీ క్లబ్లో జరిగిన పత్రికా సమావేశంలో పిరియా సాయిరాజ్, పిరియా విజయ, తిలక్ తదితరులు ప్రసంగించారు. అనంతరం ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జ్ మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, డాక్టర్ దాస్, మాజీ ఎమ్మెల్యే లల్లు, ఎమ్మెల్సీ నర్తు తదితరులు పాల్గొన్నారు. మరి యావత్ 175 నియోజకవర్గాల్లో జరిగినటువంటి అభివృద్ధిని తీసుకుంటే పూర్తి స్థాయిలో అందించినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పూర్తిగా ఎక్కడికక్కడ సచివాలయాల్లో అన్ని బోర్డుల రూపంలో కూడా ఎవరికి ఎక్కడ ఏ సంక్షేమ పథకం ద్వారా ఏ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ఎంత నిధులు కేటాయించాం, ఎంత అభివృద్ధి జరిగింది, ఎంత సంక్షేమం వెళ్ళింది అన్న విషయాన్ని తెలియజేస్తూ అందులో భాగంగానే ఇచ్చాపురం నియోజకవర్గంలో గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఎప్పుడూ కనీవిని ఎరగని రీతిలో ఇచ్చాపురం నియోజకవర్గ చరిత్రలోనే లేని విధంగా 2,600 కోట్ల రూపాయలు, అక్షరాల 2,600 కోట్ల రూపాయలని ఇవాళ ఇచ్చాపురం నియోజకవర్గాన్ని సంక్షేమ రూపంలో అభివృద్ధి రూపంలో తీసుకొచ్చి మేము అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని మేము నోటి మాటలతో చెప్పేది కాదు. దీని అక్షరాల ఎక్కడికి ఏ సంక్షేమ పథకం కింద, ఏ అభివృద్ధి కార్యక్రమం కింద, ఏ గ్రామానికి ఎంత ఉందన్న విషయాన్ని కూడా మేము పాంప్లెట్ రూపంలో రూపొందించి ప్రజలకు మేము తెలియజేస్తున్నాం. సీతయ్య ఫౌండేషన్ ఓల్డేజ్ హోమ్లో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం మండపల్లి గ్రామంలో సోంపేటకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతయ్య ఫౌండేషన్లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. అన్నీ ఉన్న అనాథలు కొందరైతే ఏమీ లేని అనాథలు మరికొందరు. వీరందరి నిలయం సీతయ్య ఫౌండేషన్. వారికి ఎవరూ లేరనే భావన లేకుండా రాకుండా నిర్వాహకులు హోలీ సంబరాలను నిర్వహించారు. 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు కులమతాలకు అతీతంగా సహజ రంగులతో, ఆటపాటలతో హోలీ కేలీ కార్యక్రమంలో ఎంజాయ్ చేశారు. స్ఫూర్తి న్యూస్, రమేష్, సోంపేట. ఈ హోలీ ఎలా జరుపుకున్నారు? ఇక్కడ బాగా జరుపుకున్నారు. ఎంతమంది వృద్ధులు ఉన్నారు?
30 మంది. ఈ 30 మందితో ఆనంద గడియలు గడిపారా? ఈ వృద్ధాశ్రమంలో ఆనందంగా ఉందా? సంతోషం. మీ అందరు ఆనందంగా ఉంటే ఇలాంటి హోలీలు 10 కాలాలు జరుపుకోవాలని ఈ సీతయ్య ఫౌండేషన్ తరఫున, ఈ వయోవృద్ధుల తరఫున ఎల్ల వేళలా సుఖ సంతోషాల ఆనంద గడియలు గడపాలని ఈ ఆశ్రమం తాలూగా విలువలతో కూడుకున్న ఈ వృద్ధాశ్రమం 10 కాలాలు చక్కనైన ఆశీస్సులు దీవెనలు ఆ దాతలకి అందాలనేసి మనస్ఫూర్తిగా సీతయ్య ఫౌండేషన్ తరఫున కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే నిరంతరమైన 30 మంది అనాథ వృద్ధులు, ఎవరూ లేని దక్షత లేని వాళ్ళు ఈ శాశ్వత జీవితంలో గడుపుతున్నారు. ఈ శాశ్వత జీవితంలో గడుపుతున్న ఈ మౌలిక వసతులు ఈ సీతయ్య ఫౌండేషన్ అందించింది. ఈ అందించడంలో దాతలు ప్రముఖ పాత్ర వహించారు. ఎందుకంటే ఈ 30 మంది అన్నదానానికి తెల్లవారి నుండి రాత్రి వరకు దినచర్య ఇళ్ళ వేళలా ఈ మెడికల్ రూపం అయితేమి, వస్త్ర రూపం అయితేని, ఉండడానికి వసతి రూపం ఏంటండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నీడ, ఈ తినడానికి ఆహారం ఎటువంటి లోటుపాట్లు లేకుండా పరిపూర్ణంగా అందిస్తున్న ఈ వృద్ధాశ్రమం ఈ దాతలకి పూర్వపరాలు దాతలకి ఈ తాలూకా వృద్ధుల తాలూకా ఆశీస్సులు దేవుళ్ళు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. Please like, share, subscribe our channel.